నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. నేను వాట్ మేక్ ఇట్ ఈట్స్ ఇన్ ఏ డే సిరీస్లో 7 ఎపిసోడ్స్ చేశాను ఆల్రెడీ. ఇది 8th ఎపిసోడ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ బికాస్ ఈరోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన రోజు అనుకోకుండా అర్జున్ సిక్ అయ్యాడు. అదేంటో మీరు వ్లాగ్లోకి వెళ్ళగా చూస్తారు. అండ్ టెన్నిస్కి వెళ్తున్నాడని చాలా వ్లాగ్స్లో చెప్పాను కదండి. రీసెంట్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ టెన్నిస్ స్టార్ట్ చేశాక చాలా హ్యాపీగా ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఎంత ఎంతూజియాజంతో లేస్తున్నాడో. అండ్ నేను ఫస్ట్ డేకి ఇప్పటికీ మా హస్బెండ్ చెప్తున్నారు చాలా చేంజ్ ఉంది. అండ్ కోచ్ కూడా చెప్పారంట చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుని ఆడుతున్నాడని. ఇది ఫస్ట్ డే తీసిన క్లిప్ అనమాట. అండ్ ఇందాక చూసింది రీసెంట్ది. అండ్ మేము చెప్పాం కదండి హౌస్ షిఫ్ట్ అవుతున్నామని. హైదరాబాద్లో ఇంకొక ఏరియాకి వెళ్ళబోతున్నాము. సో అక్కడ కూడా అకాడమీ ఏమైనా ఉందేమో చెక్అవుట్ చేయాలి. బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్ ఏదో ఒకటి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అండ్ వీటిలో ఏం చేయాలన్నా న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ కిడ్స్కి. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ న్యూట్రిషన్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి. బికాజ్ వాళ్ళకి ఊహ తెలిసే కొద్దీ రుచులు పెరిగిపోతాయి. కొన్ని తింటారు, కొన్ని తినరు. ప్రోటీన్స్ ఈ ఏజ్లో చాలా ఇంపార్టెంట్ కదండి. బికాజ్ మజిల్ గ్రోత్ కానీ, స్ట్రాంగర్ మెమొరీకి కానీ, ఇంకా స్ట్రెంగ్త్కి, ఎనీథింగ్ ప్రతిదానికి ప్రోటీన్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఏజ్లో ప్రోటీన్ రిచ్ మిల్క్ కానీ, లేకపోతే చీజ్, ఎగ్స్, ఫిష్, చికెన్, పల్సెస్, వెజిటబుల్స్ ఇంకా చాలా ఇవన్నీ మీల్లో యాడ్ అయితే కానీ వాళ్ళకి తగిన న్యూట్రిషన్ అందదు. అండ్ వెజిటేరియన్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. నన్ను మిల్క్ పౌడర్ ఏమైనా యూజ్ చేస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను చాలా వెతికి ఒకటి ఫైండ్ చేశానండి. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో ఫైనల్లీ అర్జున్ కోసం నాకు మంచి హెల్త్ డ్రింక్ ఫైండ్ చేశానండి. దిస్ ఈజ్ లిటిల్ జాయ్స్ న్యూట్రీ మిక్స్. ఇది ఏంటంటే స్పెషల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. లైక్ మూంగ్ దాల్, బ్రౌన్ రైస్, రాగి, బాజ్రా అండ్ ఓట్స్. చాలా ఇంపార్టెంట్ కిడ్స్కి ఇవన్నీ. అండ్ ఆల్సో ఇవన్నీ స్వీట్ అండ్ విత్ జాగ్రీ అండ్ డేట్స్ పౌడర్ అనమాట. యూజువల్లీ మనకి బయట ఉండే పౌడర్స్ ఉంటాయి కదా మిల్క్లో కలిపే పిల్లలకి, అవన్నిట్లో పామ్ ఆయిల్ అని ఇంకా అన్నెసెసరీ ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి. అండ్ ఓవర్గా స్వీట్ అని చేయడము అంటే అవసరమైనట్లు కానీ ఇవన్నీ సత్తు ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ న్యూట్రిషియస్ బికాజ్ ఇందులో చాలా ప్రోటీన్ అండ్ ఆల్సో 24 వెరైటీస్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి. అండ్ ఫిల్ విత్ చాక్లెట్ ఫ్లేవర్. నాకు యాక్చువల్లీ అర్జున్కి ఫ్లేవర్స్ త్వరగా నచ్చవు అనమాట. మనకి భయం వేస్తుంది కదా నచ్చుతుందని. బట్ చాలా ప్రశాంతంగా ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు టక్గా తాగేసాడు. సో చాలా యమ్మీ ఉందన్నమాట చాక్లెట్ ఫ్లేవర్ కూడా. అండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఆబ్వియస్గా కిడ్స్కి ఈ గ్రోయింగ్ ఏజ్లో బోన్స్ చాలా ఇంపార్టెంట్. బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం, సో వాళ్ళ టీత్కి బోన్స్కి స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఐ సైట్ కోసము, గట్ హెల్త్, మనకి ఇండైజెషన్, ఈ ఓట్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ ఇందులో ఓట్స్ కానీ బాజ్రాస్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే ఇండైజెషన్ లేకుండా గట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ కూడా అస్సలు ఉండదు. సో ఇవన్నమాట దీని బెనిఫిట్స్. అండ్ యాజ్ ఐ సెడ్ మా అబ్బాయికి అయితే నచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. దిస్ కమ్స్ విత్ ప్రీమిక్స్ ఆఫ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అండి. సో యాక్చువల్లీ ఆల్మండ్స్ ఒక రకం, బట్ వాల్నట్స్ ఎలాగోలాగా మీల్లో యాడ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా, ఆ వాళ్ళు లేదు. సో డైలీ డోస్లో అవి కూడా వాళ్ళ బాడీలోకి వెళ్తాయి. దాని తాలూకు మంచి బెనిఫిట్స్ కూడా పొందగలుగుతారు కిడ్స్. ఈ న్యూట్రిమిక్స్లో మెయిన్ న్యూట్రియంట్స్ వచ్చేసి డిహెచ్ఏ అండి ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్, అండ్ లూటిన్ అండ్ విటమిన్ ఏ ఫర్ ఐ హెల్త్ అనమాట. అండ్ ఆల్సో కాల్షియం, విటమిన్ D3 అండ్ K1 ఫర్ బోన్ డెన్సిటీ అండ్ హై గ్రోత్. అండ్ ఇక్కడ ఏజ్ క్లియర్గా మెన్షన్ చేసింది 4 years ప్లస్ వాళ్ళు యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ అందరూ అడుగుతారు ఆబ్వియస్గా కమెంట్స్లో. సో అది కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇది 100% క్లీన్ ఇంగ్రీడియంట్స్తో చేశారు. అండ్ 0 రిఫైన్డ్ షుగర్స్ అనమాట. ఓన్లీ న్యాచురల్ స్వీట్నర్ చెప్పా కదా, ఓన్లీ జాగ్రీ పౌడర్ అండ్ డేట్స్ పౌడర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో 100% వెజిటేరియన్. సో వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. గ్లూటెన్ ఫ్రీ అండ్ ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ ఉండవు. సింథటిక్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, స్వీట్నెస్, అసలు మనం ఆ టేస్ట్ చూస్తే పౌడర్ మనం కూడా చెప్పగలుగుతాం అనమాట ఏమి సింథటిక్ ఫ్లేవర్స్ లేవని. ఇది పెద్ద గ్లాస్ మిల్క్ అయితే 2 scoops వేసుకోవాలండి. నేను ఈ గ్లాస్ కొంచెం మీడియం సైజు, అందుకని 1.5 scoop వేస్తాను. వేసి ఫస్ట్ ఏంటంటే పాలు వేసి కొంచెం మిక్స్ చేసి అప్పుడు ఫుల్ మిల్క్ వేయాలి, లేకపోతే లంప్స్ పట్టేస్తుంది. సో ఇది చాలా బేసిక్ థింగ్, అందరికీ తెలిసే ఉంటుంది. సో కొంచెం నేను మరీ వేడి కాకుండా కొంచెం వేడి చల్లారాక అప్పుడు వేస్తాను అనమాట. సో దట్ వెంటనే కన్జ్యూమ్ చేస్తాడు. అండ్ దిస్ లిటిల్ జాయ్స్ ఈజ్ ద హాలిస్టిక్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద వెల్నెస్ ఫర్ కిడ్స్ అండి. అండ్ ఇది పీడియాట్రిషియన్స్ డెవలప్ చేసింది అండ్ లవ్ బై కిడ్స్ అండ్ అప్రూవ్డ్ బై మామ్స్. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అర్జున్కి అయితే చాలా నచ్చింది.
నేను మీతో ఏది షేర్ చేసినా నేను తప్పకుండా ట్రై చేసి ఇంట్లో నాకు కొన్నాళ్ళు నచ్చాకనే మీకు చెప్తాను. ఈ న్యూట్రిమిక్స్ పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్సో నా స్పెషల్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇన్ అడిషన్ టు ఇట్ 20% క్యాష్ బ్యాక్ కూడా. సో చెక్ ద డిస్క్రిప్షన్. ఆ రోజు అప్పటి వరకు బాగానే ఉన్నాడు, స్నానం చేశాడు, పాలు తాగాడు, బ్రేక్ఫాస్ట్ పెట్టే ముందు ఏడ్చాడు అనమాట. ఏమైందిరా అంటే టంగ్ పెయిన్ అంటాడు, పళ్ళు నొప్పి అంటాడు. అందుకని వెంటనే నార్మల్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తే మౌత్ అల్సర్లో ఉంది, ఆయింట్మెంట్ ఇచ్చారనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి మౌత్ అంతా క్లీన్ చేసి డ్రెస్ తడిసిపోయింది, మళ్ళీ స్నానం చేసి చాలా హడావుడైంది. తర్వాత కూడా అలా ఏడుస్తూనే ఉన్నాడు. టీవీ చూడన్నా సరే టీవీ కూడా చూడంట. ఇంతకేమైందంటే టంగ్ బై మిస్టేక్ కట్ చేసుకున్నాడో లేకపోతే మౌత్ అల్సరో తెలీదు, అది కొంచెం ఉబ్బినట్టుంది. అండ్ ఆల్సో వాడికి ఫ్రంట్ పన్ను వెనకాల పన్ను వస్తుంది, దంతాలు కూడా వస్తున్నాయి అనమాట. ఒకటి చూసాను హాఫ్ వచ్చింది, ఇంకోటి స్కిన్లోనే ఉంది. సో ఇదంతటి వల్ల వాడికి తెలిసి బాగా మౌత్ అంతా చాలా చిరాగా ఇరిటేషన్గా ఉన్నట్టుంది. ఆ 2 days ఇది ఫస్ట్ డే అనమాట. నెక్స్ట్ 2 days కూడా బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఆవిడ ఆయింట్మెంట్ ఇచ్చారు, అది టంగ్కి బొగ్గకి లైట్గా ఖర్చుకున్న దగ్గర రాయమన్నారనమాట. కొంచెం సివియర్ అయ్యింది. అసలండి హ్యాండిల్ చేయలేకపోయినా 2-3 రోజులు అయితే. నేను యాక్చువల్లీ ఈ వీడియో చాలా నాలుగు క్రితం పెట్టాలి. అలానే ఉన్నాడనమాట, పిచ్చి పిచ్చిగా ఏడుస్తూనే ఉంటాడు, నన్ను వచ్చి పడుకోమంటాడు వాటితో పాటు. అండ్ ఇవన్నీ కాకుండా ఆటల్లో ఒకళ్ళు పడడం వల్ల వీటి తల మీద కరెక్ట్గా పైన ఒక అబ్బాయి పడ్డాడంట. సో దానివల్ల అదొక చిరాకు ఉంది వాడికి. ఆ రోజు అసలు ఆ వ్లాగ్ ఆపేద్దాం అనుకున్నాను, బట్ బిట్స్ అండ్ పీసెస్గా తీసుకున్నాను అనమాట. బికాజ్ సిక్ డే రొటీన్ నేను ఎప్పుడు షేర్ చేద్దాం అనుకుంటాను, కానీ పిల్లలు సిక్ అయినప్పుడు మనకి కాన్షియస్గా వర్క్ చేసే ఇది ఉండదు కదా. బట్ మన లైఫ్లో ఇది కూడా చాలా కామన్, కిడ్స్ ఉన్నప్పుడు కొంచెం సిక్ అవడం. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ టాపిక్ ఆల్సో. సిక్ ఉన్నప్పుడు కొంచెం మైల్డ్ ఫుడ్ ఎలా నేను ఇస్తానని షేర్ చేద్దాం అనుకున్నాను. సో మార్నింగ్ మిల్క్ తాగాడు కదండి, మిల్క్ చక్కగా హెవీగా ఉంటుంది అనమాట. దాంతోపాటు 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నాడు. అందుకే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ కొంచెం 10-11 మధ్యలో పెడతాను, అది స్కిప్ చేసి ఇంకొన్ని కోల్డ్ వాటర్ ఇస్తూ కొంచెం పుక్కిలించుకొని అది చెప్పాను అనమాట. అలా చేస్తూ ఉన్నాడు. అండ్ తర్వాత కొంచెంసేపు పడుకున్నాడు. ఇలా దంతాలు వస్తున్నప్పుడు ఫస్ట్ పళ్ళు ఊడిపోయినప్పుడు చాలా క్రాంకీగా ఉంటారు. అసలు పిల్లలకి ఫస్ట్ పళ్ళు వస్తాయి కదా బేబీ ఏజ్లో, అప్పుడే టీతింగ్ అప్పుడు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారని చెప్తుంటారు. నేను అది ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేదు అర్జున్ విషయంలో. నాకు వాడు టీతింగ్ అప్పుడు కానీ లేదా నడక వచ్చినప్పుడు ఇంకా ఏ ఫేజ్లో నేను కష్టపడలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం అర్జున్ కొంచెం కంప్లైంట్ చేయడం. పాపం తర్వాత అనుకుంటా అలా పడుకున్నాడు అనమాట, నొప్పి అని. నేను కొంచెంసేపు పక్కన పడుకొని, వీడైతే నైట్ అంతా పడుకోడు, వాడు కూడా 11:30-12 వరకు పడుకొని ఉన్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా వాడికి కుక్ చేసేద్దామని పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాడు మెత్తగా. అండ్ మా కుక్ ఉందని చెప్పాను కదా, తను పప్పుచారు చేసింది. మాకు పప్పుచారును కొంచెం బీన్స్ కర్రీ చేసింది, అది కొంచెం గట్టిగా ఉంటుంది బీన్స్ అని చెప్పి నేను పొటాటోస్ బాయిల్ చేసి ఇప్పుడు మ్యాష్గా కూర చేస్తాం కదా అది చేస్తున్నాను అనమాట. పొటాటోస్ తప్పకుండా పెట్టచ్చండి. చాలామంది క్వశ్చన్ అడుగుతారు కిడ్స్ కూడా పొటాటోస్ పెట్టచ్చు అని. ప్రతిదీ ఎవ్రీ వెజిటేబుల్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వీక్లీ అన్నీ కవర్ అయ్యేలాగా, వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పి అస్తమానం పొటాటో ఫ్రై చేయకుండా కొంచెం ఇలా బాయిల్ చేసి లైట్గా స్టిర్ ఫ్రై చేయడం చాలా సేఫ్. మనకి ఈ జనరేషన్లో కిడ్స్కి ఒబెస్ చాలా ఈజీగా అయిపోతున్నారు. అసలు నేను ఇప్పటివరకు ఆ టాపిక్ మాట్లాడలేదు కిడ్స్లో ఒబెసిటీ కోసం. చాలా ఈజీగా అయిపోతుందండి. బికాజ్ ఈ ఆన్లైన్ క్లాస్ల వల్ల ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు కదా. స్కూల్ స్టార్ట్ అయ్యాక ఏదైనా బెటర్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ఇంకోండి పడుకున్నాడు కానీ కుయ్యకి అంటున్నాడు అనమాట. నేను వంట చేస్తున్నాను కానీ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. మా బొడ్డోడు మాత్రం ఫుల్గా హ్యాపీగా పడుకున్నాడు. తర్వాత ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను ఫ్రై చేశాను. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ అది క్రిస్పీ అయిపోతుంది కదా. తర్వాత అయితే లేచాడు, హ్యాపీగానే ఉన్నాడు. యాక్చువల్లీ కొంచెం పారాసిటమాల్ కూడా ఏమన్నారు అనమాట డాక్టర్. హెడేక్ కూడా కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట, అందుకే పారాసిటమాల్ కూడా వేసాం. నెక్స్ట్ అయితే ఒక విషయం అండి, కిడ్స్ బాగా క్రాంకీగా ఉన్నప్పుడు లేదా ఇలా సిక్ అయినప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మన టచ్చే. ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే అవైలబుల్గా ఉంటారో గట్టిగా పట్టుకొని వాళ్ళతోనే ఉంటున్నట్టు మనం బిహేవ్ చేస్తే వాళ్ళు ఈజీగా ఆ పెయిన్ కానీ ఆ విసుగు మర్చిపోతారు. అండ్ వాళ్ళకి ఇష్టమైన పని మనం కూడా కలిసి చేయడం. అంటే ఏదైనా గేమ్, నేను యూజువల్లీ అసలు కొన్నాళ్ళ నుంచి చెప్తున్నాను కదా, ఇదివరకు చాలా స్పెండ్ చేసేదాన్ని అర్జున్తో. ఇప్పుడు కూర్చొని ఆడడం కుదరట్లేదు. ఆ రోజు కూర్చొని ఆడి వాడు ఏం అడిగితే అది, అమ్మ ఈ గేమ్ ఆడదాం అంటే ఎస్ అంటూనే ఉన్నాను. ఇలా ఫుల్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటే బేబీతో, ఇలా ఎల్డర్ కిడ్తో ఆబ్వియస్గా మనకి బాండ్ తగ్గుతుంది. అంటే టైం స్పెండ్ చేసేది తగ్గుతుంది కదా. ఇంకా చిన్నవాడికి కూడా సాలిడ్ స్టార్ట్ చేసే టైం వచ్చింది కాబట్టి నాకు తెలిసి వాడు ఎక్కువసేపు పడుకుంటే నా రొటీన్ అర్జున్తో ఎక్కువ టైం ఉండడానికి ఉంటుంది. చూడాలి, అంత బెటర్ అవ్వబోతుంది సూన్.
సో ఇప్పుడు ముందు పన్ను ఒకటి ఊరుకుతుంది. సో నేను జాగ్రత్తగా ముద్దలు మెత్తగా చేసి పెడుతున్నాను అనమాట. సైడ్స్కి పెడుతుంటే స్లోగా చూవ్ చేస్తున్నాడు. వాడికేమో నాకే భయం వేస్తుంది, అమ్మో ఏమైపోతుందో అని. మనకి బాగానే ఉంటుంది కానీ పిల్లలకి ఏమన్నా కొంచెం బ్లడ్ కనిపించినా మనకు భయం వేసేస్తుంది కదా. సో చాలా టెన్షన్గా చిన్న చిన్న ముద్దలు తీసి పెడుతున్నాను, చిన్న బేబీకి పెట్టినట్టు. పాపం ఆకలి ఉన్నా సరే పెయిన్కి తినలేకపోయాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఈ ఏజ్లో కిడ్స్ అసలు నచ్చుకోవట్లేదు, ఏం తినట్లేదు అంటే కొంచెం గ్యాపులతో ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి పెట్టడం బెటర్. నేను ఈ మధ్యన అదే చేస్తున్నాను, అది వర్కౌట్ అవుతుంది కూడా. లేకపోతే తినట్లేదు పిల్లడు, ఆకలికి ఏది కనిపిస్తే అది ఆ బిస్కెట్ కావాలంటాడు, ఇది అంటాడు. మేమన్నా నా కోసం నైట్ నాకు కొంచెం చిరాకు చాక్లెట్ తినబోద్దు చేస్తాను, చాక్లెట్ తెచ్చుకుంటే అంతా అడ తినేస్తున్నాడు. సో ఇలాగా అరౌండ్ 2 ఆ టైంకి మళ్ళీ కొంచెం చారును పెరుగను తర్వాత పెడుతున్నాను అనమాట సాలిడ్గా. అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా ఆకలి లేకుండా. అండ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్కి కొంచెం మంచిగా రెడీ అవుతాడు. లేకపోతే మధ్యలో పిచ్చి చెత్త తినడము, అసలైన మంచి ఫుడ్ పెట్టినప్పుడు ఆకలి లేదు అన్నాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట, అలా ఏదో గేమ్ ఆడుకోమని కూర్చోమని టకటగా పెట్టేశాను. సో పప్పుచారు కూడా తిన్నాడు అనమాట. అండ్ ఆల్సో ఇంకొక బిగ్ థింగ్ అండి, కిడ్స్లో కాన్స్టిపేషన్ కోసం కూడా అడుగుతారు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్, మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనం ఖచ్చితంగా అలవాటు చేస్తే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు. యూజువల్లీ పిల్లలు బీన్స్ కానీ ఇలాంటి కార్న్ అంటే ఫైబర్ రిచ్ ఉండే బీరకాయ ఆనపకాయ ఇలాంటివి కూడా ఎక్కువ నచ్చుకొని తినడం స్టార్ట్ చేస్తే ఈజీగా కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. అండ్ వాటర్ కూడా ఇప్పుడు ఇంక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా చాలా జాగ్రత్తగా వాటర్ గుర్తు చేసుకొని ఇస్తూ ఉండాలి. యూజువల్లీ దాహం వేస్తే వాళ్ళు వచ్చి తాగుతారు, బట్ ఇంకా సమ్మర్లో ఏంటంటే ఇంకా ఆటలో పడిపోయి ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. సో ఇప్పటి నుంచే మంచి రొటీన్ సెట్ చేస్తే పిల్లలు సమ్మర్లో చక్కగా సేఫ్గా హైడ్రేటెడ్గా ఉంటారు. కోకోనట్ వాటర్ కూడా ఇంకా డైలీ మార్నింగ్ స్టార్ట్ చేయాలి మేము. అండ్ యూజువల్లీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్ డైరెక్ట్గా తినడమే బెటర్ అని, బికాజ్ కొంచెం ఫైబర్ వెళ్తుందని. కానీ మాకున్నప్పుడు కష్టానికి బాబు గారు యాపిల్స్ కానీ ఆరెంజ్లు అలాంటివి తినే పరిస్థితి లేదు, చాలా కష్టంగా ఉండింది. అందుకని ఫుల్గా స్క్వీజ్ చేసేసి అండ్ లెమన్ కూడా పిండి ఇచ్చాను, సో దట్ కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా. అండ్ ఈ గ్రోయింగ్ ఏజ్లో చాలా స్టామినా అవసరం కదండి. లెమన్ అయితే పక్కా యాడ్ చేసుకోవాలి రొటీన్లో. ఇది మీకే కదా, నాకు నేను చెప్పుకుంటున్నాను అనమాట. ఇదివరకు ఎప్పుడు మా ఇంట్లో నిమ్మకాయలు ఉండేవి, ఏదో రకంగా మేము తాగేవాళ్ళం. నేను కూడా లెమన్ వాటర్ తాగేదాన్ని మార్నింగ్. ఈ మధ్యన మొత్తం మానేశాను అనమాట. ఓన్లీ మెంతుల నీళ్ళు అప్పుడప్పుడు తాగుతున్నాను. అండ్ ఇంకొకటి ఆమ్లా జ్యూస్ ఉందన్నమాట, అది తాగుతున్నాను. సో ఇలా లెమన్ తగ్గిపోయింది. సో ఐ షుడ్ స్టార్ట్ ఓన్లీ వాటర్ తాగమంటే పదే తాగరు కదా. సో దీస్ ఆర్ ఆప్షన్స్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్. అండ్ మజ్జిగ కూడా నార్మల్గా కాకుండా మిక్సీలో ఒకసారి ఫుల్గా గ్రైండ్ చేసి లెమన్ పిండి షుగర్ వేసేస్తే చాలా బాగుంటుందండి. కిడ్స్కి బాగా నచ్చుతుంది, అర్జున్ కూడా ఇష్టము. అలా కూడా ట్రై చేయండి ఆఫ్టర్నూన్స్. నెక్స్ట్ అయితే స్నానం చేయించాను మళ్ళీ. ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిదండి. బయటికి వెళ్ళి వస్తే ఈవినింగ్ పక్కా స్నానం చేస్తాను, బికాజ్ ఊర్లోని మట్టి అంతా వేసుకొని వస్తాడనమాట బెడ్ మీదకి. సో ఈవినింగ్ అయితే చాలా బెటర్ అయ్యాడనమాట, ఫుల్గా తగ్గింది, ఏమీ పెయిన్ లేదన్నాడు. అమ్మయ్య అనుకున్నాం. అండ్ ఆ 2-3 డేస్ డిన్నర్ కొంచెం లైట్గానే పెట్టాను. ఒకసారి పాలన్నం, ఒకసారి ఇడ్లీ, ఒకసారి పెరుగన్నం. అలాగా పెరుగన్నం ప్లెయిన్గా అంటే మరి చిరాగ్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం దద్దోజనంలాగా చేశాను. దద్దోజనం ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. మేమైతే జస్ట్ క్యాషు, కిస్మిస్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసి అదే నెయ్యిలో పోపేస్తాం అనమాట. చాలామంది కిస్మిస్ వేసుకోరు. మేము పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో అందరూ చూసి నేను కూడా స్టార్ట్ చేశాను. అండ్ మోస్ట్లీ దద్దోజనం మనం నైవేద్యం చేసినప్పుడు ఉల్లిపాయ వాడం కదా. ఒకసారి మా అత్తగారు ఊరు వెళ్తున్నారు అన్నమాట, బెంగళూరు నుంచి. వాళ్ళు గుంటూరు వెళ్ళిపోతున్నప్పుడు ఉల్లిపాయలు బాగుంటుంది అన్నారు, అంటే ట్రైన్లోకి తినడానికి. అప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. సో ఇలాగా ఉల్లిపాయలు కూడా మిక్స్ చేస్తాం. బట్ అర్జున్కి దానిమ్మ గింజలు, అనియన్స్ వేయట్లేదు అనమాట, కొంచెం చంక్స్ మరీ తగిలితే కష్టం అవుతుందని చెప్పి. చిల్లీస్ కూడా కొంచెం వేసి పోపేసి మళ్ళీ తర్వాత ఇంకొన్ని చిల్లీస్ మేము యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ వేసి ఆ అన్నాన్ని కొంచెంసేపు ఉంచాలన్నమాట. అలా అప్పుడు చాలా బాగుంటుందని చలవ కూడా చేస్తుంది. ఇలా ట్రై చేయండి. బట్ వేసిన వెంటనే తినకుండా ఒక పావు గంట సేపన్నా మూత పెట్టేసి అలా ఉంచితే అనియన్ ఘాటు తగ్గి మనకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ అది కూడా మొత్తం పడుతుంది కదా. సో ఇది కూడా యాజ్ యూజువల్ బాబు గారికి తినిపించాను కూర్చొని, లేకపోతే అది ఇది అని చెప్పి 2 చెంచాలు తిని కడుపు నిండిపోయింది అంటాడు అనమాట. అదిగోండి రోజంతా పని ఏమైపోతుంది టెన్షన్ తప్ప ఇంకేం లేదు. సో అటు తిప్పి కబుర్లు చెప్పి మొత్తానికి ఆ హాఫ్ బౌల్ పైన కంప్లీట్ చేశాను అనమాట. నేను మళ్ళీ కొంచెం నా బుర్ర వాడి క్రియేటివ్గా రెసిపీస్ చేయాలి, ఇంకొంచెం బాగా కుకింగ్ చేయాలనుకుంటున్నాను. కుక్ ఉన్నా సరే అర్జున్కి ఏమైనా చేయాలంటే నేను వేరేగా చేస్తాను అనమాట అప్పుడప్పుడు.
నాకు అర్జున్కి కుక్ చేయాలంటే ఎంత ఇష్టం ఉండేదో, ఇప్పుడు బుజ్జోడు కూడా ఇంకా హై చైర్లో కూర్చుంటే చక్కగా 8 months అప్పటి నుంచి ఇంకా స్ట్రైట్గా కూర్చుంటారు కదా, సో వాడిని చైర్లో పక్కన పెట్టి ఇద్దరికి కలిపి ఒకే టైంలో మీల్స్ పెట్టాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా బేబీ ఫుడ్ స్టార్ట్ అయ్యాక ఇంకా మీరు సూపర్ వీడియోస్ చూస్తారండి. యమ్మీ ఫుడ్ రెసిపీస్ ఇంకా చాలా ట్రై చేయబోతాను. బికాజ్ నేను యాక్చువల్లీ కొన్నాళ్ళుగా మర్చిపోయాను అనమాట. నాకు ఉన్న బొర్రలోనే కూడా మెమరీ లాస్ అయిపోయింది. సో కొంచెం గుర్తు తెచ్చుకొని మంచి యమ్మీ రెసిపీస్ అన్నీ మీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద సిక్ డే రొటీన్. సిక్ డేస్ అప్పుడు ఏంటంటే చెప్పాను కదండి, యూజువల్లీ కార్టూన్స్ అవి వాళ్ళు చూస్తారు, మనం కూడా వాళ్ళతో కొంచెం పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మాటల్లో మర్చిపోతారనమాట ఆ విసుగు నస. వాళ్ళు ఎప్పుడైతే సిగ్గు ఉంటారో ఆబ్వియస్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తారు ఉండాలని. సో నేను కూర్చొని వాడి కార్టూన్స్ ఇదివరకు ఏమేంటి క్యారెక్టర్ నేమ్స్ బాగా తెలిసేవి, ఈ మధ్యన కొత్త చూసేస్తున్నాను అనమాట. అందుకని ఇదేంటి అదేంటి అని అడుగుతుంటే క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తర్వాత చాలాసేపు కూర్చొని ఒక్కటేదో మొత్తం ఆ కంప్లీట్ వీడియో చూసాం. తర్వాత చెప్పాను ఫుడ్ తినట్లేదు కదా సరిగ్గా, సో పాత వీడియోలు వాడికే చూపించి చూడు అది తినేవాడు అంటే అంటాడు. ఆ పాస్తా వీడియో ఒకటి ఉంది, అది అర్జున్ ఫేవరెట్ వీడియో అనమాట. ఇదివరకు అస్తమానం పెట్టుకొని చూసేవాడు ఐర్లాండ్లో ఉన్నప్పుడు అయితే ల్యాప్టాప్లో. సో అంటాడు, అమ్మ ఇప్పుడు అయితే నువ్వు పాస్తా చేయట్లేదు, అప్పుడు ఇలా పాస్తా చేసేదాన్ని అని చెప్తున్నాడు. అందుకని సర్లే ఇప్పుడు అయితే వీడియో చూడు, తర్వాత ఒప్పుకున్నప్పుడు చేస్తానని చెప్పా. పాస్తా ఏంటంటే మెయిన్ పాస్తాస్ ఉంటాయి కదా, అవి తక్కువ వేసి ఇలా వెజిటేబుల్స్ చాలా ఎక్కువ వేసేదాన్ని అనమాట. వేసరికి చక్కగా కంప్లీట్ మీల్లా అయిపోయేది. మీరు కనుక నా ఓల్డ్ వీడియోస్ ఇలాగ వాట్ మేక్ ఇట్ ఈట్స్ అనే సిరీస్ మిస్ అయితే తప్పకుండా చూడండి. ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్త రెసిపీ అయితే షేర్ చేస్తూ ఉండేదాన్ని. సో ఇలా బుడ్డోళ్ళు ఇద్దరూ పడుకొని నా వీడియో చూస్తున్నారు. ఈ చిన్నోడు కూడా కుకింగ్ వీడియో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. నేను అనుకున్నాను నీకు కూడా ఉందరా ఆగు, ఇన్ ఫ్రంట్ దట్ ఈస్ క్రొకడైల్స్ ఫెస్టివల్. వాడికో నాకు తెలీదు, బాగా తినేస్తే నాకు హ్యాపీయే, లేకపోతే మొదలవుతుంది మామూలుగా ఉండదు భజన. బట్ అర్జున్ ఎప్పుడు ఏడిపించలే, చూడాలి వీడు కూడా అలా హ్యాపీ కిడ్ లాగా మంచి ఫుడ్ లవర్ అయితే నేను చూడబోతాను. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ బ్లాగ్ అండి. నేను వాట్ మేక్ ఇట్ ఈట్స్ అనేది ఇంకా నెక్స్ట్ రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను. మీ సజెషన్స్ కూడా ఉంటే తప్పకుండా డ్రాప్ చేయండి. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.